వెల్కమ్ బ్యాక్ టు జున్ను వల్లరి. బీట్రూట్ అంటేనే తినను అంటున్నారా మీ పిల్లలు? అయితే ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని రెండు పక్కల కట్ చేసి దాన్ని మొత్తం పొట్టు తీసేయాలండి. బీట్రూట్ మొత్తం పొట్టు తీసాక ఒకసారి కడుక్కోవాలండి. కడిగిన తర్వాత తురుముకోవాలండి. ఇలా తురమడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. మిక్సీ పట్ట అవసరం కూడా లేదండి. ఇలానే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మనం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కావాల్సినవి చూద్దామండి. జీలకర్ర, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, బగారాకు, దాల్చిన చెక్క ముక్క. అంతేనండి, ఇవే కావాల్సినవి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. చిన్న టీ గ్లాస్ మందం బియ్యం, అదే గ్లాసులో సగం కందిపప్పు, 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా 10 నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల మంచిగా మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక 2 చిట్ల నూనె వేడయ్యాక అందులో వేసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేయొచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా తింటారు. ఇవి ఫ్రై అయ్యాక బీట్రూట్ తురుము వేసుకోవాలండి. మనం అందులో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇలా నూనె పైకి తేలాలండి. చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. జున్నుకైతే ఇది చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది. ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న పప్పు, బియ్యం వేసుకోవాలండి. వేసుకొని అందులో మనం పోసుకున్న నీళ్ళే సరిపోతాయండి నానబెట్టుకోవడానికి. 3 గ్లాసుల నీళ్ళు. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చేదాకా ఆగాలండి. 5 విజిల్లకే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని కుక్కర్లో ఉన్న గాలి మొత్తం వెళ్ళిపోయాక మూత తీసి చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి మొత్తం కలుపుకోండి. స్మెల్ సూపర్గా వస్తుందండి. పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు. బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలు తింటే బాగా బ్లడ్ వస్తుందండి. ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మనం మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదండి. అంత మెత్తగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. జున్ను అసలు చాలా ఇష్టంగా తింటుంది.
ఇంతేనండి, అయిపోయింది బీట్రూట్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.